ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మటర్ బ్రహ్మసూత్ర శాంకర భాష్యం ఇది. దానిలో మనం ఈ యొక్క ఆనందాది అధికరణానికి వచ్చాము. ఇక్కడ 11 నుంచి 13 వరకు సూత్రము ఆనందాదయ ప్రధానస్య. కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మము ఆనందాది విషయమైంది. ఆనందాది విషయం. ఆనందాది అనగానే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సచ్చిదానందం బ్రహ్మ, అట్లా ఇదే అనమాట ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపము యొక్క ఈ లక్షణములు, లేకపోతే దాని యొక్క విషయము. అది ఇంతవరకు వైయాసిక న్యాయం వల్ల చెప్పుకున్నాము. ఆనందాది గుణాలు చేర్చుకోవాలా వద్దా, కలుపుకోవద్దులే. వామిని సత్యకామ మొదలైన గుణాలు ఎలాగా ఉంటాయో ఆనందాది గుణాలు కూడా ఆ విధంగా వామిని భామిని సత్యకామ ఇత్యాది ఈ సందర్భంలో చెందుతుంది. ఆ విధంగానే ఆనందాది గుణాలు కూడా బ్రహ్మమునకు ఉన్నాయి. కానీ అది ఉపాసనాదుల కొరకే అని చెప్పేసి, అలా కాదు విధింపబడే ధర్మాలకు అలా చెప్పవచ్చునేమో. ఏదైతే విధియుక్తంగా సాధన జరుగుతుందో దానికి చెప్పవచ్చునో. జ్ఞానపరమైన ధర్మాలు సర్వశాఖలకు ఉంటాయి. జ్ఞానపరమైనవి అంటే వస్తుతంత్రము, నిర్విషయము, నిష్క్రియము అనే వస్తుతంత్ర జ్ఞానపర ధర్మాలు అన్ని శాఖల్లోనూ సమానమే. ఎందువల్లంటే అన్ని శాఖలు ఏ విధంగా అయితే చెట్టు కాండమును పట్టుకొని ఆ కాండముతో సహా తల్లివేరు పట్టుకొని ఎలా ఉంటుందో వృక్షమంతా, అలాగే ఈ బ్రహ్మము యొక్క సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమును సర్వశాఖలు ఆశ్రయించుకొని వేదశాఖలు, కర్మ, ఉపాసనలో ఇవన్నీ అన్నీ కూడా ఆ బ్రహ్మము యొక్క ఆనందాది విషయమైన బ్రహ్మము యొక్క దాని ఆశ్రయంలో ఉంటాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ ఇది మనము చెప్పుకోవలసి ఉన్నది. కనుక ఇక్కడ బ్రహ్మస్వరూప ప్రతిపాదన పరాసు ప్రసృతిషు ఆనంద రూపత్వం, విజ్ఞాన ఘనత్వం, సర్వగతత్వం, సర్వాత్మకత్వం ఇది ఏం జాతీయకాః బ్రహ్మణః ధర్మాః క్వచిత్ కేచిత్ శ్రూయంతే. ఇది ఒకటి. ఈ విధంగా శృతులన్నీ కూడా బ్రహ్మస్వరూపాన్ని ప్రతిపాదిస్తుంటాయి. అందులో ఆనంద స్వరూపుడని చెప్పారు బ్రహ్మమును, విజ్ఞాన ఘనుడని చెప్పారు, సర్వగతుడు, సర్వాత్ముడు, సర్వభూతస్థుడు అని ఇలాంటి ధర్మాలన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ శాఖలలోనూ కనిపిస్తాయి. కొన్ని వేరే శాఖల్లో మరికొన్ని చెప్పబడ్డాయి. ఇవన్నీ ఇక్కడ మరి సందేహం వస్తుంది అని చెప్తున్నాడు. ఈ ప్రకారంగా సర్వగతత్వం, సర్వాత్మకం ఇది ఏం జాతీగా బ్రహ్మణ ధర్మా క్వచిత్ కేచిత్ శ్రూయంతే తేషు విషయేషు సంశయ. ఇట్లాంటి సందర్భంలో సంశయం కూడా కలుగుతున్నది. ఏమిటది అన్నాడు. కిం ఆనందాదయ
బ్రహ్మధర్మాః యత్ర యావంతః శ్రూయంతే తావంతః ఏవ తత్ర ప్రతిపత్తవ్యాః కిం వా సర్వే సర్వత్ర ఇతి తత్ర యథా శృతి విభాగం ధర్మ ప్రతిపత్తౌ ధర్మ ప్రతిపత్తౌ ప్రాప్తాయామిదముచ్యతే ఆనందాదయ ప్రధానస్య బ్రహ్మణః ధర్మాః సర్వే సర్వత్ర ప్రతిపత్తవ్యాః తస్మాత్ సర్వాభేదాదేవ సర్వత్ర హి తదా ఏవ ఏకం ప్రధానం విశేష్యం బ్రహ్మ న విద్యతే తస్మాత్ సార్వత్రికత్వం బ్రహ్మధర్మాణాం తేన ఏవ పూర్వాధికరణ ఉదితేన దేవదత్త శౌర్యాది నిదర్శనేన ఈ ప్రకారంగా ఇది ఇంతవరకు జరిగింది. గుణైః నిరాకృతాః ఇట్లా. కాబట్టి ఇక్కడ సందేహం కలుగుతుంది, ఏ శాఖలో చెప్పిన వాటిని ఆ శాఖ వరకే తీసుకోవాలా వద్దా, ఇటు అటు శాఖల్లోని కలుపుకోవచ్చునా, దేనికదే తప్ప అలా కలుపుకొనరాదని పూర్వపక్షం చెప్పి ఉన్నాడు. అయితే సమాధానం కదయ్యా, ఆనందాది ధర్మాలను బ్రహ్మమునకు చెందినవి. ఆనందాది ధర్మాలని సత్యం, జ్ఞానం, అనంతం, సత్తు, చిత్తు, ఆనందం ఇలాంటివన్నీ కూడా బ్రహ్మానికే చెందినటువంటి విషయము. శబ్దాలు, అర్థాలు అని బ్రహ్మమే సర్వత్ర ప్రధానంగా ఉంది కాబట్టి కనుక దానికి సంబంధించిన సర్వగుణాలు సర్వత్ర కలుపుకోవాలి. ఎక్కడెక్కడైతే అస్థిపాతి ప్రియాలు ఉన్నాయో, సత్యజ్ఞానం అనంతములు ఉన్నాయో అదంతా కూడా బ్రహ్మమే, బ్రహ్మ విషయమే. తృప్తి అనే మాట కానీ, సంతోషం అనే మాట కానీ, ఆనందం అనే మాట కానీ, సుఖం అనే మాట కానీ ఏవే ఉన్నాయో అవన్నీ బ్రహ్మ లక్షణములే అని తెలుసుకోవాలి. బ్రహ్మ విషయమే. ఎందుకని? సర్వ అభేదంగా ఉంది కాబట్టి. సర్వ వేద శాఖలలోనూ ప్రధాన విశేషము బ్రహ్మమే. అన్ని వేద శాఖలన్నీ ఏం చెప్తాయంటే బ్రహ్మాన్నే కొనియాడుతుంది. ఓంకారం గురించి చెప్పినప్పుడు ఓంకారమే బ్రహ్మమైనది కాబట్టి అన్ని వేదములు బ్రహ్మమునే కొనియాడుతున్నవి అని తెలుసుకోవాలి. కనుక బ్రహ్మ ధర్మాలు సర్వవ్యాప్తములుగా ఉంటాయి అన్నమాట. ఆయన ధర్మాలు సూది మనమోపల సంధి లేకుండా అంతటా వ్యాప్తములగి ఉన్నాయి. పూర్వాధికరణంలో కూడా చెప్పిన దేవదత్తుడు స్వదేశము, దేశాంతరము ఇట్లాగా చెప్పినప్పుడు వాడి శౌర్యాది గుణాలు ఎక్కడైనా సమానమే. వాడి శౌర్యాది గుణాలు ఎక్కడైనా ఉంటాయి, అది వదిలిపెట్టుకోలేడు. ఎలాగైతే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఎక్కడైతే మనము పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నామో ఏ దేశంలో పోయినా ఆ పరమాత్మతత్వం కంటే భిన్నంగా ఏది లేదు అని తెలుసు. అట్లా ఒక మతం ఇంకో మతానికి భిన్నంగా వచ్చేమో కానీ ఈ బ్రహ్మ విద్యా స్వరూపము దేనికి భిన్నము కానే కాదు, అభేదముగా ఉన్నది. నెచ్చటైన ఒకటి అవశ్యం. ఇది ఇలా చెప్పాము. తర్వాత ఇప్పుడు 12వ సూత్రం. 12వ సూత్రం ప్రియ శిరస్తత్వాది ప్రాప్తి ఉపచయ అపచయౌ హి భేదే. ప్రియ శిరస్తత్వాది ప్రాప్తి ఉపచయ అపచయౌ హి భేదే. కాబట్టి ప్రియ శిరస్తత్వాది అప్రాప్తి ఉపచయ అపచయో హి భేదే అన్నమాట. ఈ ప్రియాదులు ఉన్నాయి కదా,
ప్రియం శిరః, ప్రియమేవ శిరః. ఇలాగ మోదో దక్షిణ పక్ష, ప్రమోద ఉత్తర పక్ష, ఆకాశ ఆత్మ అని చెప్పారు కదా. అవన్నీ కూడా ఏమవుతుందంటే అవయవాలకే కదా చెప్పింది. అవయవాలన్నీ చల్లా చెదరైపోతాయి, శిథిలమైపోతాయి, నశిస్తాయి. అప్పుడు ప్రియాదులు కూడా వెళ్ళిపోతాయి. అట్లా అనమాట. నాలుగు పోతే నాలుగులో రుచి పోయినట్టు, మనిషి పోతే మనిషి ఆనందం పోయినట్టు, ఇట్లాగా అయిపోతుంది కదా అనే విషయాన్ని చెప్పారనమాట. ఈ రకంగా భేదం అయిపోద్ది కదా. మీరు అంతటా సమానంగా అభేదంగా ఉందని ఎలా చెప్తారు అని ఇది వచ్చిందనమాట. దానికి అర్థాలు చెప్పాలి. ప్రియ శిరస్త్వాది గుణాలు చేరవు కదా. దానిలో భేదం ఉంటేనే హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రియాదులు ఎందుకు చెప్పారు? విశేషం చెప్పారు కదా. ప్రియము, మోదము, ప్రమాదము అనేటువంటిది ఎప్పుడైతే ప్రియాదులు ఆ విధంగా చెప్పారో అవయవాలు వచ్చేసినాయి, కోశాలు వచ్చేసినాయి. అలాగా నిర్విశేషం అని చెప్పేదానికి వెళ్ళలేదు, విశేషముగా ఉన్నది ప్రియాదులు అని చెప్పేసినారు. అట్లా నిజంగా చూసినట్లయితే ప్రియము దానికి ఎన్ని విశేషాలు తగిలిచినా సరే ప్రియమే. ఎన్ని విశేషాలు తగిలిచినా సరే తమహ, తమస్సు, అదే తమ ప్రత్యయాదులు ఉంటాయి, తరతమ ప్రత్యయాదులు ఉంటాయి. తరతమ ప్రత్యయాలని గొప్పగా చెప్పుకోవడం అనేది, అవి ఎన్ని చెప్తావు నువ్వు? అంతా కలిపి అదే. బెల్లం బాగుంది, బాగా ఉంది, అదేంటి ఇదేంట్రా? బాగుందంటే ఏమిటి, చాలా బాగా ఉందంటే ఏంటి, బాగుంది అంతే. దాంట్లో విశేషాలు నువ్వు ఎన్నైనా చెప్పు, ఉండేదే బెల్లం, ఉండేదే అది, ఉన్నదే ఆనందము. ఆనందాన్ని నువ్వు ప్రియమన్నావు, ప్రియాతి ప్రియమన్నావు. ఎన్ని విశేషణాలు చెప్పినా ప్రియాన్ని వదిలిపెట్టి నువ్వు చెప్పలేదు. బ్రహ్మానికి కూడా విశేషాలన్నీ బ్రహ్మము ఎందే అంతర్భావం అవుతాయి. బ్రహ్మాన్ని ఎక్కువ చేయవు, తక్కువ చేయవు. బ్రహ్మాన్ని పెద్దది చేయవు, చిన్నది చేయవు, ఏదైనా ఒకటే అనమాట. అలాగే జ్ఞాన విషయంలో కూడా చెప్పే మాటలు కరెక్ట్ కాదు. పెద్ద జ్ఞాని, చిన్న జ్ఞాని, మధ్య జ్ఞాని, అట్లాగా ఈ విధంగా బ్రహ్మవిద్వర్య, బ్రహ్మవిద్వరిష్ట అట్లా ఏం లేదు. అట్లా ఈ విషయంలో సమాధానం చెప్పి ముందుకు పోవాలి. ముందు ఏమంటున్నారంటే సంశయం. నన్ను ఏవం సతి ప్రియహత్వాదయోపి ధర్మా. అది నన్ను వచ్చిందా? రాలేదా? నన్ను లేదా? మరి నన్ను ఉండాలి. సరే చూద్దాం, ఉండండి, చదివి ముందుకు పోతాం. నన్ను ఏవం సతి ప్రియస్త్వాదయః ధర్మాః సర్వే సర్వత్ర సంకీర్త్యరన్నాని తథా హి తైత్తిరీయకే ఆనందమయాత్మానం ప్రకమ్య ఆమ్నాయతే తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణ పక్షః ప్రమోద ఉత్తర పక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఇది అతః ఉత్తరం పఠతి అని అంతవరకు క్వశ్చన్ మార్క్ వేసాడు అనమాట. అదికే వచ్చింది. కనుక అయితే మరి ఏవం సతి ఇట్లుండగా ప్రియ శిరస్త్వాదయ అపి ధర్మ, శిరాదులు ధర్మాలు మీకు ఆనందమయ కోశానికి చెప్పినారు. ఆనందమయ కోశం అవయవాలతో కూడుకున్నది. ఆ అవయవాలకంతా కూడా ఆధారభూతమైనది బ్రహ్మపుచ్చ ప్రతిష్ట అని తెలుసుకోవాలి కదా. వీడేం చేశాడు? అవయవాదులన్నీ ఈ విధంగా ఉన్నది కాబట్టి ఆనందమయ కోశానికి, ఆనంద బ్రహ్మమునకు ఆ ధర్మాలన్నీ సర్వే సర్వత్ర సంకీర్తి అన్ని చోట్ల చెప్తున్నారు కదా. తదాహి తైత్రేయికే ఈ విధంగా చెప్పి ఉన్నారు కదా. ఆనందమయం ఆత్మానం ప్రకమ్య దాన్ని మొదలు పెట్టేటప్పుడు ఆమనాయితే శృతి ఇలాగన్నది కదా. తస్యా ప్రియమేవ శిరః అని చెప్పింది.
మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇది అత ఉత్తరం పఠతి ఇదిగో ఇట్లా వచ్చింది కాబట్టి ఇది సమాధానం వస్తున్నది అని మీ ప్రియత్వాదుల గురించి చెప్తున్నాను అనమాట. కాబట్టి ప్రియ శిరస్త్వాదీనాం ధర్మాణం తైత్రీయకే ఆమ్నాతానాం నాస్తి అన్యత్ర ప్రాప్తి యత్కారణం ప్రియం మోదః ప్రమోదానందః ఇది ఏతే పరస్పరాః అపేక్షయా భోక్తృంతరాపేక్షయా చ ఉపచిత అపచిత రూపాః ఉపలభ్యంతే ఉపచయ అపచయౌ చ సతి భేదే సంభవతః నిర్భేదం తు బ్రహ్మ ఉందా అయ్యా ఉండాలి. నిర్భేదంతు బ్రహ్మ ఏకమేవాద్వితీయం అది లేదా ఇత్యాది శృతిభ్యః అలానే అక్కడ ఒకటే ముందు కూడా పోయింది. నిర్భేదంతు బ్రహ్మ ఏకమేవాద్వితీయం ఇత్యాది శృతిభ్యః నచ ఏతే ప్రియశిరస్త్వాదయ ప్రియశిరస్త్వాదయో బ్రహ్మధర్మాః నచ బ్రహ్మధర్మాః ఏతే ప్రియశిరస్త్వాది ఆదయః బ్రహ్మధర్మాః నచ బ్రహ్మధర్మమే కాదవి. అది కోశధర్మం అయింది. కోశధర్మాస్తు ఏతే అవన్నీ కోశధర్మాలయ్యా. ఇది ఉపదిష్టం అస్మాభిః. కాబట్టి ఈ ప్రకారం కోశధర్మాలనే కదా మేము ఉపదేశం చేశాము. ఆనందమయ అభ్యాసాత్ ఇత్యత్ర ఆనందమయం కూడా అభ్యాసంలో ఉంది. అభ్యాసాలు అంటే ఒకదాన్ని చెప్పుకోవడంలో ఆనందమయ కోశం కూడా ఆ కోశ అభ్యాసంలోకి వచ్చింది. కోశాభ్యాసంలో అపిచ పరస్మిన్ బ్రహ్మణి చిత్తౌ అవతారాయ ఉపాయ మాత్రత్వేన ఏతే పరికల్ప్యంతే. ఆ పరబ్రహ్మ విషయాన్ని చెప్పేదానికి చిత్తాన్ని జరుపుకుంటూ పోతున్నారు. పరబ్రహ్మ విషయాన్ని చెప్పేదానికి చిత్తాన్ని జరిపారు అనమాట. ఎక్కడికి? బయటికి లోపలికి నీ యందు అట్లా అనమాట. ఇప్పుడు వేదాంత విషయాలు ఉంటాయి, బ్రహ్మ విద్యా విషయాలు. అది కూడా మనల్ని మన లోపలికి చేర్చేటువంటి ఉపదేశం అనమాట. ఉపదేశం అనే దానికి ఇదే అర్థం, మన లోపలికి చేరుస్తారు. వీళ్ళు జనాలు ఏం చేశారంటే మన చిత్తాన్ని తీసుకొచ్చేసి బయటకు తీసేసి బజారు పాలు చేసేస్తారు. ఈ కర్మలు, ఉపాసనలు, ద్వైతాలు ఇవన్నీ ఆ గుట్టుగా ఉన్నది గుట్లో ఆ చిత్తాన్ని లాగి బయటికి తీసుకెళ్ళి తల్లిదండ్రులేమో ఈ ఏంటంటే కదా ఫుడ్ మార్కెట్లోకి తీసుకొచ్చారు చిత్తాన్ని. ఫుడ్ మార్కెట్లోకి అన్న కోశాల్లోకి అన్న కోశము అన్న పదార్థాలు ఉన్నాయి కదా దానిలోకి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. వీళ్ళు ఇది బాగుంది, అది బాగుంది, చూడు ఎంత టేస్ట్గా ఉంది, చాక్లెట్రా, కుర్కుర్రా అట్లా చెప్పేసేసి బయటకు తీసుకొచ్చి బిర్యానీ అది ఇది అని చెప్పేసి ఈ ద్వైతులు ఏం చేశారు? వైకుంఠాన్ని తీసిపోయారు చిత్తాన్ని, ఇక్కడ లేకుండా స్వర్గాన్ని తీసిపోయారు, కైలాసం తీసిపోయాడు, ఇంకొక చోటకి తీసుకెళ్ళాడు, ఇంకొకటి ఏమంటే మణిద్వీపాన్ని తీసిపోయాడు, ఇంకొకటి ఏమిటంటే ఇంకొకటి ప్లానెట్లోకి తీసుకెళ్ళి అందరి
బయటికి తీసుకెళ్ళి అసలే వెళ్ళిపోయేదానికి రెడీగా ఉంది చిత్తం. ఇది గుట్టుగా కాపురం చేయమంటుంది ఇక్కడ ఆత్మ. నీ గుట్టుగా కాపురం చేస్తే నేను ఎలా కుదురుతాను, బయటికి పోవాలి. గుట్టుగా ఉండనీయటం లేదు నన్ను, గుట్టుగా కూర్చొని పెడుతున్నాను నన్ను. స్థితప్రజ్ఞుడట, కూటస్థ అద్వైత స్వరూపుడట. నాకు అలవాటే లేదు ఎన్నో జన్మల నుంచి. మార్కెట్ మనిషి నేను, మార్కెట్లో తిరగాలి. ఎవరు? చిత్తం. అప్పుడు ఆ మాటలు బాగానే ఉంటాయి అందరికి. పరాంచిక అని వెతుడ స్వయంభూ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్. ఎప్పుడు తిరిగి ఆయన తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఋషికేశమో తపోవనమో అక్కడ కూర్చొని పెడితే ఎక్కడ ఉంటాడు? ఉండడు, వెళ్ళిపోతాడు. ఏమి తోచకపోతే అక్కడ ఏదైనా మేకలో గొర్రెల్లో కనిపిస్తే దాన్ని మేపుతాడు. ఇంకా అట్లాగైనా మేపాల్సిందే కానీ ఆ గురువు ఉండే గుహలో కూర్చొని శ్రవణాదులు చేద్దామని ఉండనే ఉండదు. ఎందుకని ఎప్పటి నుంచో వీళ్ళు బయట తిరిగేవాళ్ళు మార్కెట్ మనుషులు. ఇప్పుడు కూర్చోమంటే ఎలా కూర్చుంటారు? అందుకని ఆ ఉపదేశాలన్నీ నచ్చుతాయి అందరికీ. అదిగో అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అలా ఉంది, ఇలా ఉంది అని. అర్థమైందా? ఇట్లా మనుషులు ఇట్లా. కాబట్టి ఎప్పుడైనా సరే శ్రీశైలం పోయినా సరే, కాశీకి పోయినా సరే, శివలింగానికి పట్టుకోవాలనిపిస్తుంది, గట్టిగా ఆలింగనం చేయాలనిపిస్తుందా లేదా? కదా, శివలింగాన్ని చూడగానే. విశ్వనాథుడు, శ్రీశైలం మల్లికార్జునుడు అనే ఆ మంటలు వచ్చేటప్పుడు దేవిలాగా కనిపిస్తుంది, దాన్ని కూడా ఆలోచన తీసుకోపోయావా? ఆ మంటల్లో, యజ్ఞం చేసే మంటల్లో దేవి, దుర్గా, కాళీ, మహాకాళి కనిపిస్తుంది కదా. మరి శ్రీశైలం మల్లన్నని పట్టుకున్నట్టు దీన్ని పట్టుకో, మూతి కాలుతుంది నీకు పట్టుకోవడం. ఎందుకని ఆ జ్వాలలో ఆ రకంగా నీకు తోచినా సరే కాళీ, కరాలి, చెమ్మనో, జవాచ ఆ పట్టుకున్నా ఉంటే మూతి కాలుతుంది, దాని జోలికి పోవడం. ఇట్లా కాశీ విశ్వనాథని పట్టుకోవాలనుకుంటాడు, శ్రీశైలం మల్లికార్జున పట్టుకోవాలనుకుంటాడు. ఇట్లా ఆ ప్రకారంగా చిత్తము బయటికి వెళ్ళిపోయింది. ఆ బయట మాటలే నచ్చుతాయి అందరికి. గుట్టుగా కూర్చొని పెడితే ఒప్పుకోరు కదా. అందుకనే వీళ్ళు ఏం చేశారు, తైత్రేయంలో అభ్యాసం చేయించేసినారు అంతర్ లోపల మరి. ఈ విధంగా కోశ ధర్మాసతే ఏతే ఇది ఉపదిష్టం అస్మాభిః ఆనందమయ అభ్యాసాత్ ఇత్యత్ర అపి చ పరస్మిన్ బ్రహ్మణి. ఇది అనమాట. అపి చ పరస్మిన్ బ్రహ్మణి చిత్తావతార ఉపాయ మాత్రత్వేన ఏతే పరికల్ప్యంతే నా ద్రష్టవ్యత్వేన. కాబట్టి ఈ ప్రకారంగా, అంతేకాదు ఈ పరబ్రహ్మము యందు చిత్తాన్ని ఉపాయ రూపంగా వెనక జరిపి దాన్ని ఆ విధంగా ఆ చిత్తాన్ని బ్రహ్మము యందు, బ్రహ్మబోధన యందు, బ్రహ్మ ఉపదేశము యందు నిలబెట్టడమే దాని చిత్తాన్ని బ్రహ్మోపదేశం యందు. ఈ విధంగా కల్పన చేసేది తైత్రయం. నా ద్రష్టత్వేనా, చూసి కాదు అట్లా చూడకుండానే చిత్తాన్ని జరిపేస్తుంది. ఇక్కడ ఏమిటంటే శబ్దాల విషయాలు చూపిస్తుంటారు, వెనక్కి ఏంటంటే ఇప్పుడు ఇటు పెట్టాడు దృష్టి, ఇటు నెట్టుతారు వాళ్ళు. నీ వెనకాలే ఉంది బ్రహ్మము, అది వీడు 2 అడుగులు వెనకాలే వేస్తాడు, ఉల్టా. అర్థమైందా? అట్లా ఇంకొద్దిగా చూడు, ఆనందమయ కోశంలో నిలబడ్డావు ఇప్పుడు అంటాడు. అంటే వీడు చూస్తున్నాడు ముందు, అడుగులేసేదే వెనక్కి, చిత్తమో అడుగులేసేది వెనక్కి.
ముందేమో శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలు ఎందుకు చూపు ఉంది, వీడిని వెనకాలకి ఇలాగా పోలీసుడుగా నెట్టలే అట్లాగా నెట్టి వెనక్కి నా ద్రష్టత్వేన చూపించటం లేదు, అక్కడ చూడటం లేదు కూడా. వీడు అర్థం చేసుకుంటున్నాడు, అర్థమో చేసుకుంటాడు. నేను ఈ ఇంద్రియానికి సాక్షిగా ఉన్నాను, మనసుకు సాక్షిగా ఉన్నాను, బుద్ధికి సాక్షిగా ఉన్నాను, ఇలాగా నేను హృదయస్థమై ఉన్నాను, నేను అన్నిటినీ చూడగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నాను, నేను బ్రహ్మమే అయి ఉన్నానని వాడు ఆ ప్రకారంగా చూడకుండానే చూసారా నిలబడుతున్నాడు అనమాట ఆ జ్ఞానంలో, చూడకుండానే. మరి చూడాలి కదా స్వామీజీ, ఏదైనా వెనకాల కుర్చీలో కూర్చొని పెడుతున్నాడు, చూడాలి కదా, కూర్చునేస్తాడు. నువ్వు బాల్ పడతావయ్యా, ఇక్కడ కుర్చీల్లో బాల్ పడతారు, అక్కడ పడరు, ఇక్కడ ఏంటంటే కూర్చోరా అని కూర్చొని పెట్టి కుర్చీ తీసేస్తే నామను పడిపోతాడు. ఇక్కడ అలాగా అర్థమైందా? అట్లా లేదు, సరాసరి అక్కడే కూర్చుంటాం. ఇంకా ముందుకు పోతే ఏమన్నా ఒక బాటలు పడతావేమో, కానీ వెనక్కి పోతే నీ స్థానంలో నువ్వు ఉంటావు. ముందుకు పోయే కొలది పడ్డమే నీకు. ఇంద్రియాల్లో అడుగు పెట్టినప్పటి నుంచే నీకు శనేశ్వరం పెట్టి ఉంటుంది. ఇంకా విషయాల్లో పోతే ఇంకా శనేశ్వరము. ఇంకా నువ్వు ముందుకు పోయే కొందే నీకు శని, వెనక్కి పోయే కొందే నీకు శని లేదు, నీలో నువ్వు కూర్చుంటున్నావు. అది అట్లా అందుకని చూపించకుండానే చెప్పుతూ నిలబెట్టుట తన ఎందుతో. అట్లా ఏవమపి సుతరాం అన్యత్ర అప్రాప్తి ప్రియ శిరస్తత్వాదీనాం. కాబట్టి ఈ ప్రకారంగానే ఇతర చోట ఈ ప్రకారం ఇతర విషయాలలో ఇతర చోట్ల నువ్వు పొందడం అనేది ఉండదు. ఇప్పుడు మేము చెప్పేటట్టుగా పొందుతావు. నువ్వు బహిర్ముఖ దృష్టితో నువ్వు పొందేది ఏముండదు. ప్రియస్తత్వాదుల్లో నువ్వేం పొందవు. ప్రియము, మోదము, ప్రమోదము, బ్రహ్మమును పొందలేవు. ప్రియాదులకి ఆధారభూతమైనది ఏదైతే ఉందో అక్కడే నువ్వు బ్రహ్మాన్ని పొందుతావు. బ్రహ్మధర్మాస్తు ఏతాన్ కృత్వా, ఇదంతా బ్రహ్మధర్మములు అని చెప్పి ధర్మిని చెప్పడం అనమాట. బ్రహ్మధర్మం అని చెప్పి ధర్మిని చెప్పడము. ఏతాన్ కృత్వా న్యాయమాత్రం ఇదం ఆచార్యేణ ప్రదర్శితం. కాబట్టి గురువు ఈ ప్రకారంగా యుక్తిపూర్వకంగా చెప్పి తన యందు తన స్వరూపం మీద నిలబెడుతున్నాడు. ఇట్లా చెప్పి తెలియజేశారనమాట. ప్రియ శిరస్తత్వాది ప్రాప్తి సచ న్యాయ అన్యేషు నిశ్చితేషు బ్రహ్మధర్మేషు. ఇక మిగిలిన చోట్లంతా కూడా ఇదే పద్ధతి ఎట్లాగే అవలంబించుకోవాలి. ఉపాసనాయ ఉపదిశ్యమానేషు నేతవ్యః సంశయ సంయద్వామత్వాదిషు. వామత్వాదిషు అని చెప్పచ్చు, వామాదిషు అని చెప్పచ్చు. సత్యకామత్వాదిషు చ తేషు హి సత్యపి ఉపాస్యస్య బ్రహ్మణః ఏకత్వే. ప్రక్రమ వేదాత్ ఉపాసనా భేదే సతి న అన్యోన్య ధర్మాణం అన్యోన్యత్ర ప్రాప్తి న ప్రాప్తి ఇది. యథా చ ద్వే నార్యో ఏకం నృపతిం ఉపాసతే. ఉపాసతే క్షత్రేణ అన్యా చ అమరేణ అన్యా క్షత్రేణ అన్యా చామరేణ అన్యా తత్ర
ఉపాస్య ఏకత్వే అపి ఉపాసనా భేదో ధర్మ వ్యవస్థ చ భవతి ఏవం ఇహాపీతి ఉపచిత అపచిత గుణత్వం హి సతి భేద వ్యవహారే సగుణే బ్రహ్మణి ఉపపద్యతే న నిర్గుణే పరస్మిన్ బ్రహ్మణే. కాబట్టి నిర్గుణమైన బ్రహ్మము ఎందు ఇట్లా కాదు, సగుణ బ్రహ్మంలో అట్లా ఉంటుంది అని చెప్తూ అతః న సత్యకామత్వాదీనాం ధర్మాణం క్వచిత్ శ్రుతానాం సర్వత్ర ప్రాప్తి ఇత్యర్థః. కాబట్టి ఇక్కడ ఈ భాష్య భాగము చెప్పారు. ప్రియశిరస్త్వాదీనాం ధర్మాణం తైత్తిరీయకామనాథానాం నాస్తి అత్ర ప్రాప్తి అని ఇది చెప్పింది అనమాట. కాబట్టి ప్రియ శిరత్వాదులు గుణాలు చేరవు, భేదం ఉంటేనే హెచ్చు తగ్గులు ఉంటాయి. కాబట్టి కోశములో భేదం ఉంది, ఆనందమయ కోశంలో భేదములు, విజ్ఞానమయ కోశంలోనూ భేదములు ఉన్నాయి, మనోమయ కోశములోనూ భేదములు ఉన్నాయి, అలా ప్రాణము అన్న కోశాలలో భేదములు ఉన్నాయి. ఈ యొక్క ఆనందమయ కోశానికి ఆధారభూతమైన బ్రహ్మము యందు నిర్వయమే ఉంది కానీ సవయవాన్ని కల్పించటం కుదరదు. అందుకని ఇక్కడ భేదానికి తావులేనే లేదు, అభేద స్వరూపము. ఈ అభేద స్వరూపమే అన్నిటిలో మనం చూడగలుగుతాము. కాబట్టి అందరిలోనూ ప్రియత్వాదులు ఉన్నాయి. ఆ ప్రియత్వాదులు వాళ్ళ యొక్క ధర్మ, వాళ్ళ యొక్క వ్యవహారాన్ని బట్టి, కర్మ వ్యవహారాన్ని బట్టి, భావనా వ్యవహారాన్ని బట్టి ఆ యొక్క డిఫరెన్స్ ఉంటాయన్నమాట, ఆనందాలు. ఇంకనే ఇప్పుడు మామిడి పండు తిన్నామనుకోండి, ఏమో మామిడి పండు తిన్నామంటే రసాలు ఉంటాయి. రసాలు 2 నూజివేడి రసాలు పాపగారికి ఒకటి ఇస్తాం, ప్రభావతికి ఒకటి ఇస్తాం. ఏడు మొహంగా వేసుకొని తింటుంది ఆవిడ, ఏమో లొట్లు వేసుకొని తింటుంది. మరి ఒకటే నూజివేడి రసాలు ఇద్దరికి ఇచ్చింది. ఏమని మొహం అట్లా పెట్టుకున్నావు, ఏం చేసి వస్తుందో అంటుంది ఆవిడ. మరి ఒకే నూజివేడి రసాలు ఇచ్చినాగా, మరి ఇద్దరిని ఆనందం కలిగించవచ్చు కదా. అందుకనే ఒక్కొక్కరు మైండ్లో అది ఎంత ఆస్తులున్నా లేకపోయినా 7 మొఖాలు ఉంటుంటాయి. అందుకే ధనము ఆనందాన్ని ఏదో, విషయాలు సుఖాన్ని ఏదో ఇస్తే భావాలు అందరికీ ఉన్నాయి కదా. అందరి అదే చెప్తారు కదా, అల్లున్నట్లో శని ఉందని, అన్నీ ఉన్నాయి, ఏ లాభం? సుఖం లేదండి అంటే, సుఖం లేదని. ఇట్లాగా లేని వాళ్ళు అదే ఏడుపు, సుఖం లేదు, ఉన్నవాళ్ళు అదే ఏడుపు. కాబట్టి అది కోశాలలో కానీ విషయాలలో కానీ తరతమ భేదాలు ఉంటాయి. ఆ బ్రహ్మం ఎందుకు భేదాలు అనుకుంటాయి? అదే కోశమా, కోశాతీతం అది. అందువల్ల బ్రహ్మము, బ్రహ్మ జ్ఞానము కోశాతీతము. ఈ కోశాలలో మాత్రము వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి, భావించిన దాన్ని బట్టే ఉంటుంది ఎత్తుదగులు. అందుకని అది దాన్ని కర్మఫలం అంటారు. నువ్వు తెచ్చుకున్నది కర్మఫలం కాదు. అది ముట్టెడు మామిడి పండ్లు తెచ్చేసినానంటే చూడు కర్మఫలం వచ్చేసింది. తిను చూద్దాం, రోజు కుళ్ళిపోయింది తింటావు చూడు. అక్కడ ఏరుకొని తెచ్చినావు, ఇక్కడ రోజు మొత్తం తినిపడంతా కడిగేది తినేది. అప్పుడు ఎవడో తిడుతుంటాడు, ఎందుకు అలా రోజు కడుక్కొని తింటావు, మంచికాయలు వదిలేస్తావు, మంచికాయలు తినే ముందు తర్వాత చూసుకోవచ్చు అంటే అనేది అదే తినేది. మరి కొన్నదేమో అలా కొన్నావా, తినేటప్పుడు చూడు ఎలా తింటున్నావు. ఇదే కర్మఫలం అంటే. బాస్ ఇవన్నీ కలిగి ఉండడం కాదు, అనుభవించటమే మహద్భాగ్యం. అన్నీ ఉంటే ఎలా నీకు మనసు సహకరించాలి, మనసు సహకరించేదయ్యా.
మనసు సహకరించదు. అందుకనే పెట్రోలు తక్కువ చేయి రేట్లు, ఇంకా మిగిలినవన్నీ రేట్లు తగ్గించేసాడు గవర్నమెంట్, రేట్లు పెంచలేదు. అయినా సరే ఏడు మొఖాలు బాగు కదా, అట్లాగే ఏడుస్తుంటారు. ఏడు మొఖాలు దేశంలో ఉంటారో వాళ్ళకి దేశం ఎంత అభివృద్ధి అయినా సరే ఏడుస్తూనే ఉంటారు. అవి అనాది కాలం నుండి వచ్చిన ఏడు మొఖాలు, ఇవన్నీ కొత్తగా వచ్చినవి కావు. ఇవన్నీ అలవాడైపోయింది ఏడ్చేదానికి. ఇంకా లేదు ఇంకా లేదు ఇంకా లేదు, ఉన్నది తినరాదు, హాయిగా అనిపించకూడదు. అందువల్ల ఏదైతే అంగీకార బుద్ధి ఉంటుందో అదే కర్మఫలం. ఏది వచ్చినా సరే అనంగీకారం చెప్తుంది అనుకోండి బుద్ధి, అయ్యే వీడి కర్మఫలం ఇలా ఉందని. అందుకనే బ్రహ్మము కోశ ధర్మాలతో తెలియబడేది కాదు, కోశాతీతమైనది. దాంట్లో భేదాలకి తావలేదు, కోశంలో ఇట్లా ఉన్నాయి భేదాలు కనిపిస్తున్నాయి అని చెప్తూ ఇది వచ్చింది అనమాట. ఇలాగా తైత్రీయంలో చెప్పిన ప్రియ శిరస్త్వం అనే మాట మొదలైన ధర్మాలు ఇతర స్థలాల్లోకి రావు, ఇతరత్ర కనిపించదా. ఎందుకంటే ప్రియము, మోదము, ప్రమోదము, ఆనందం మొదలైనవి ఒకదానికొకటి అపేక్షతో ఉంటాయి. పరస్పర అపేక్ష ఉంటుంది. ప్రియ మోద డబల్, ప్రియము మోదము. కాబట్టి ఆనందము అన్నిట్లోనూ ఉంటుంది. ఈ విధంగా ప్రమోదము ప్రియమోదాల్లోనే ఉంటుంది. బ్రహ్మము అన్నిటిలోనూ ఉంటుంది, అన్నిటిలోనూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆనందం మొదలైన పరస్పరాపేక్షతో, భోక్తాంతరాపేక్షతో, హెచ్చుతగ్గులతో కనబడుతుంటాయి. ఆ భోక్తున్నాడే దాన్ని ఆయన పట్టుకునే ఉంటుంది. భోక్త యొక్క అపేక్షతో హెచ్చుతగ్గులతో కనిపిస్తుంటాయి. అంటే సుఖ వస్తువులు మీ దగ్గర ఉన్నాయని కాదు, సుఖపడేవాడు ఉండాలి మీ దగ్గర. సుఖ వస్తువులు ఉంటే ఏం లాభం? టైం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎక్కడ పెట్టింది అక్కడే కూర్చోండి. అది అర్థమైందా? అట్లా కారు దీవయ్యా, ఆ డబ్బులు దీవయ్యా, కారు దీవయ్యా, డబ్బులు దీవయ్యా, కొత్త కొత్త చీరలు తీవాయా, ఇంకెప్పుడు తీవాయా తీసేది? ఎప్పుడు తీసేది? అది ఉంటే సరిపోదు, అనుభవించే తాటు, ఆ తాటే కర్మఫలం. ఆ ఆలోచన ఉందే సంకల్పం, అదే శుభం. ఉన్నాయి ఉన్నాయంటే ఏం లాభం? అట్లా పెళ్లి చేసుకునేటప్పుడు ఏమో మంచి అమ్మాయి కావాలంటే అందమైన అమ్మాయి కావాలి, ముక్కు ఎట్లా ఉండాలి, మొహం ఎట్లా ఉండాలి అని చెప్పావా, ఎప్పుడు షాపులోనే కూర్చుంటుంది. ఎప్పుడు షాపులోనే కూర్చోండి, ఎప్పుడురా నాదేమో వంటగదిలో ఉండే, నువ్వేమో షాపులో ఉండే, లేకపోతే ఐటీలో చేరావు, ఐటీ కంపెనీలో ఎప్పుడు చూసినా అక్కడే కూర్చోనండి ల్యాప్టాప్ పట్టుకొని. ఇంకెందుకు రేపెళ్ళాం? కాబట్టి అన్ని అంత చూడనక్కర్లే. నువ్వు ల్యాప్టాప్ దగ్గర కూర్చునేవాడికి ఏదో ఒకటి అర్థమైందా, ఏదో ఒకటి సరిపోదా? మళ్ళీ ముందేమో ఇంత డిజైన్లు వేసి పెట్టావా? అది భార్య వంకే చూడనప్పుడు నీకెందుకు ఇంత? అన్నిటికీ స్కేల్ తీసుకెళ్తావు, టేప్ తీసుకెళ్తావు, కొలత నువ్వు కూర్చునేదేమో అక్కడే, ఇక్కడేం కూర్చోవు కదా. కాబట్టి కాబట్టి బ్రహ్మము ఈ ప్రియాదులుగా కనిపించినా సరే బ్రహ్మమే. ఆ ప్రియాదులు అనేటువంటి బ్రహ్మజ్ఞానం లేకపోతే, బ్రహ్మమే మూలమని తెలియకపోతే దాన్ని కూడా పోగొట్టేసుకుంటారు మనుషులు. కాబట్టి ఇది తెలుసుకోవాల్సింది. అందుకని హెచ్చు తక్కువలు అనేది బ్రహ్మములో ఉండవు, అది కోశాలలో కోశ ధర్మాలుగా ఉంటాయి. హెచ్చు తక్కువలు భేదములో సంభవించేవి, అవన్నీ కూడా భోక్తాంతరాపేక్షతో కలుగుతుంది. భోక్త యొక్క అపేక్షతో ఈ ప్రియము, శిరం అనే మొదలైన వర్ణనంత బ్రహ్మధర్మాలుగా ఇవన్నీ ఈ ప్రియము, శిరము, ప్రమోదము
అట్లాగా అని చెప్తాం కదా. ఇవన్నీ వర్ణనంతా బ్రహ్మధర్మాలు కావు, కోశ ధర్మాలు. కోశము బ్రహ్మము కాదు, బ్రహ్మాన్ని వదిలి కోశం లేదు. కోశము బ్రహ్మము కాదు, బ్రహ్మాన్ని వదిలిపెట్టి కోశము లేదు అని అలా తెలుసుకోవాలన్నమాట. ముందు మనం ఎప్పుడైనా పట్టుకోవాలంటే బ్రహ్మాన్ని పట్టుకోలేము, కోశాన్నే పట్టుకుంటాము. ఆ కోశంలో ఉండే ఆనందాదులనే పట్టుకుంటాము, దానికి మూలమేమో తెలుసుకుంటాం. అంతేగాని దొరికిందే జాలరా అనుకుంటాం. ప్రియమోదాదులు దొరికాయా, ఇదే బ్రహ్మానందం అనుకోకూడదు, అది వేదన అనుభవం అయిపోతుంది. అది ఈ పైనే ముందు వీళ్ళు కనిపిస్తారు. రాజు ముందుగా దర్శనం వీడ, రాజుకు ముందుండే పరివారం అంతా దర్శనమిస్తుంది. వీళ్ళే వైభవంగా ఉండేటప్పటికి ఈడే రాజేమో అనుకుంటుంది. అమ్మాయి పోయింది రాజును వరించాలని, వాడెవడో బ్రహ్మాండంగా అలంకరించుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. అబ్బా రాజు బలి దొరికినాడు అని పెట్టుకుంది. వాడు చూడకపోతే వాడు ఒక సైనికుడు. సైనికుడే ప్రియంగా, మోదంగా, ప్రమోదంగా కనిపిస్తుంటే దాంతోపాటుగా వీడికి అధిపతి అయినటువంటి పరబ్రహ్మము ఇంకా చెప్పవలసిన పని లేదు. అలా ఉంటా. అందుకని మోసపోకూడదు. ఇట్లా లోకంలో ఏం చేస్తారు, బాగుంది బాగుంది అంటారు కదా, అది ప్రియమోదాదులే. బాగుంది బాగుంది, చాలా బాగుంది. ప్రియమోదాదులు చూసి వచ్చినావు నువ్వు. ఆ ప్రియమోదాదులకి ఆధారభూతమైన బ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు అసలు నీ నోట్లో మాట కూడా రాదు, అసలు గొప్పసేపు అయిపోతావు, మాట కూడా సే పనిలే. ప్రియమోదాదులకి ఇట్లా చేస్తున్నావు నువ్వు. ఎంత బాగుంది ఎంత బాగుంది అంటారు కదా, సూపర్ అని ఇట్లా చెప్తా అంటారు కబుర్లో. అది ప్రియమోదాదులే. ప్రియమోదాదులకు ఆధారభూతమైనటువంటి బ్రహ్మం అది నీవే అయ్యి ఉన్నావని నువ్వు తెలిసినప్పుడు నోట్లో మాట రాదు. నేనే ఇంతకాలం ఇట్లా చేశానేమిటి, తిరుగుతున్నాను, వెతుకుతున్నాను, చివరికి చూడబోతే నేనే అయ్యి ఉన్నాను అని తెలుసుకుంటావు. అది బయటపై చెప్పేది అన్ని, అది బాగుంది ఇది బాగుంది అలా చెప్పి బాగుంది అని. అట్లా ఈ విధంగా కోశ ధర్మాలవి బ్రహ్మధర్మాలు కావు. కాబట్టి ఆ ధర్మాలన్నీ ధర్మి అయిన బ్రహ్మాన్ని పట్టుకొని ఉన్నాయి. ఆ ధర్మిని పట్టుకొని ఉన్నాయి. ధర్మి ఏమో ఒకటే, సజాతి విజాతి సగత భేదములు లేనిది. ధర్మాలేమో సజాతి విజాతి సగత భేద ధర్మాలు ఉంటాయి. అట్లా ఈ విషయం ఆనందమయ వద్ద చెప్పాము. ఆనందమయ కోశం దగ్గర చెప్పాము. ఆనందమయ కోశం దగ్గర చాలా పేచి అందరికి. ఏదో దొరికాడు ఆనందం, ఊరినైనా అది బాగా చూసుకోవాలి. సాక్షి ఆనందమా లేకపోతే వేదన అనుభవమా, అక్కడ మళ్ళా ఉంది. సాక్షి అనుభవం అయితే నీదే, నేను పొందాను అది పొందాను, ఆయన వాళ్ళు పొందాను ఈయన వాళ్ళు పొందాను అని ఉండదు, ఆ మాటలు ఉండవు. పైగా పరబ్రహ్మనందు మనసును నిలపడానికి ఉపాయాలుగా వీటిని చెప్పారు. అట్లా పరబ్రహ్మంలో మనసును నిలపాలి కదా. ఆ మనసు ఏమైంది, విషయ చిత్తంతో ఉంది కదా, విషయాకారం కలిగి ఉంది కదా. అందుకని అక్కడ మీరు లోపలికి నెట్టారు ఈ మనసుని. వాడేమో ఇటే చూస్తున్నాడు, వీడు వెనక్కి నెట్టేసినారు అనమాట. అట్లా అట్లా ఇటు చూసేదేమో విషయాల్నే, తాకేదేమో బ్రహ్మమును. బ్రహ్మాన్నేమో తాకుతున్నాడు, విషయాలేమో చూస్తున్నాడు. ఇది మళ్ళీ ఇదొక రకమైన భ్రాంతి కలుగుతుంది. చూసేదేమో విషయాలని, తాకినదేమో బ్రహ్మమును. అప్పుడు విషయాలు బాగుందనుకోండి, ఇది మళ్ళీ దాంట్లో అధ్యాసం చేస్తాడు విషయాల్లోకి. ఇది బ్రహ్మానందాన్ని విషయానందంలోకి కలిపేస్తాడు. ఎందుకని ముఖం ఇట్లాగే ఉంది కదా, అటు రాదు కదా. కాబట్టి విషయాల్లో కూడా బ్రహ్మానందాన్ని ఆరోపించుకోవచ్చు. విషయానందమై బ్రహ్మానందము అనుకుంటాడు, భ్రమ చెందుతాడు అన్నమాట. కాబట్టి అది నేనే అయి ఉన్నాను అని తెలుసుకునేంత వరకు కూడా ఈ మనసుని ఆత్మస్థము చేయాల్సింది, బ్రహ్మం ఎందు నిలబెట్టాల్సింది. అందుకని ఈ కోశాలని ఉపాయంగా చెప్పేశారు. కోశాలు డిజైన్ చేసింది అందుకే అట్లా. ఇట్లా
కానీ వీటిని ఇలాగా దర్శించి ఉపాసించాలని కాదు. అందుకనే వాటికి ఇంద్రియాలు అప్లై చేయలే, వాటిని ఇంద్రియాలు అప్లై చేయలే. ఎందుకంటే ఇంద్రియాలన్నిటే ఉన్నాయి. ముందేమో విషయాల మీద ఉంది, తర్వాత ఇంద్రియాల మీద ఉంది, దేహం మీద ఉంది, ప్రాణం మీద ఉంది, మనసు మీద ఉంది, విజ్ఞానమయ కోశం మీద ఉంది, ఆనందమయ కోశం మీద ఉంది, చివరికి ఆనందమయ కోశానికి అధిష్ఠితమైన బ్రహ్మము తానే అని తెలుసు. కాబట్టి ఇప్పుడు నువ్వు చూసేవన్నీ ఉపాసన చేయకూడదు. ఉపాసన చేస్తే మళ్ళీ వెనక్కి అడగలేవు. ఉపాసన చేయకుండా నువ్వు ఇదే వివేకంతో వెనక్కిపోయావనుకో అంతే, నిర్విషయం బ్రహ్మమును నేనుగా పొందుతావు, నేనుగా తెలుసుకుంటావు. అట్లా అందుకని ఏవేవి చెప్తారో అవన్నీ నువ్వు సాధన కింద తీసుకోకూడదు, తీసిపారేయాలి. తెలుసుకుంటూ వెళ్ళిపోవాలి. నీలో నీవే నిలబడాలి. అందుకనే వీడిని కోశాలను దాటించేటప్పుడు వెనక్కి తీసుకెళ్ళి తన స్థానమైనటువంటి తన స్వరూపమైన దాని యందే నిలబెట్టి సర్వదృక్కుగా సర్వసాక్షిగా తెలియజేయాలి. అట్లా ఈ విధంగా ఉపాయాలుగా చెప్పాము. అది ఉపాసించాలని చెప్పలే. కోశాలని, అన్నమయ కోశాన్ని ఉపాసించటం, మనోమయ కోశాన్ని, ప్రాణమయ ఇట్లా ఉపాసించేదానికి చెప్పరా, కోశాలు దాటాలని చెప్పాడు. ఇలా చూసిన ప్రియ శిరస్వాదులు ఇతర శాఖలలోనికి రావో. ఈ ప్రియమైన శిరాదుల గురించి చెప్పారు కదా, అవన్నీ ఇతర శాఖల్లోకి రాదు. అంతా తైత్రీయ శాఖ, అదంతా కూడా పంచకోశ శాఖ. అది నీ విషయము, నువ్వు ఆరోపించుకున్న విషయము. అట్లా ఇతర శాఖల్లోనికి రావు. వీటిని బ్రహ్మధర్మాలుగా చేసి ఈ యుక్తిని చూపాడు. ఎందుకయ్యా అంటే నీ యందే ఈ కోశములు ఉన్నాయి కాబట్టి, నీవు బ్రహ్మమై ఉన్నావు కాబట్టి, ఇవన్నీ బ్రహ్మస్వరూపమైనటువంటి నువ్వే వీటికి కోశములకి ఆధారంగా ఉన్నావు. కోశాతీతుడుగా ఉన్నావు, కోశస్థుడివై ఉన్నావు, కోశములకే నువ్వు అధిపతిగా ఉన్నావు. వీటిని బ్రహ్మధర్మాలుగా చేసి ఈ యుక్తిని చూపించాడు అనమాట. ఇవన్నీ బ్రహ్మధర్మాలు రా. అందువల్ల విషయాల్లోనూ ఆనందం ఉంది, నీకు అన్నములోనూ ఆనందం ఉంది, ప్రాణంలోనే ఆనందం ఉంది. అబ్బా ప్రాణం హాయిగా ఉంది పాప. అలా శబ్దాదుల్లో ఆనందం ఉంది నీకు. అలాగ మనస్సులో నీకు వేదనానుభవాలు కలుగుతాయి, తృప్తి విషయాలు, సుఖ విషయాలు, అది కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగ విజ్ఞానం ఆనందం, విజ్ఞానమే ఆనందంగా నీకు కలుగుతుంది. ఈ కలిగేవన్నీ కూడా నీ ఆనందాలే కానీ నీకు కలుగుతున్నాయి, కానీ బయట నుంచి ఇతరం నుంచి వచ్చినవి కావు. నీ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నీ ఆనందాన్ని నువ్వు అనుభవించేదానికి దీంట్లో ఇంకేమి ఎవరికి మొక్కు చెల్లించవలసిన పని లేదు. నీ ఆనందాన్ని నువ్వు పొందు, దీన్ని నువ్వు ఏం చేసే పని లేనే లేదు అన్నమాట. అట్లా ఎవరైనా సాధనకి ఎవడన్నా వచ్చాడు, సంసారి గొడవలతో ఉన్నాడు, గృహాదుల్లో ఎప్పుడూ గొడవే ఉంటుంది, వాడిని గురువు గారు ఇట్లా ఇటు నా దగ్గర కూర్చో ప్రశాంతంగా అని గురువు గారు తీసుకెళ్ళి ఆ గురువు గారు ఉండే చోట్లో కూర్చొని పెట్టాడు. స్వామి ఎంత ప్రశాంతంగా ఉందండి మీరుని, నువ్వు అది వదిలేవు కాబట్టి ప్రశాంతంరా, వదలకపోతే అక్కడే ఉంటావు. నేనిచ్చిన ప్రశాంత కాదు, నీ ఇంద్రియాలు మనసు వదిలేసింది దాన్ని, ఆ మ్యాటర్ని. గొడవలు జరుగుతుంటుంది, ఆ మ్యాటర్ని వదిలేసేసి ఇక్కడ కూర్చొని పెట్టాను నేను. కాబట్టి ఇప్పుడు నీ మనసులో రెండవ చింతన లేనే లేదు, ఆనందం కలిగి. ఈ ఆనందానికి కారణము నీ బ్రహ్మము నిర్విషయం కాబట్టి నీకు అది కనిపించింది. సవిషయం అయితే నీకు కనిపించదా, నిర్విషయం కాబట్టి ఆ నిర్విషయాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఏకాంతంగా కూర్చొని నా దగ్గర కూర్చొని బరువు బాధ్యతలు కర్తృత్వాదులు ఏమీ లేకపోయేటప్పుడు ఎంత బాగుందండి అది. అంతే. కాబట్టి నేనిచ్చింది నా దగ్గర ఏదో ఉందని కాదు, నీ మనసును నువ్వు వెనక్కి జరుపుకున్నావు, శబ్దాది ఇంద్రియ విషయాల నుండి తప్పించుకొని అందుకు ఆనందాన్ని అనుభవిస్తున్నావు.
అట్లా అప్పుడు కూడా బ్రహ్మధర్మాన్ని వాడు అనుభవిస్తున్నాడు సుఖంగా, తృప్తిగా, హాయిగా అని. అందుకనే ఏది చూసేటప్పుడైనా ఆ కెరటాలు అలా చూస్తున్నారు అనుకోండి, కెరటాల్లో మొదటి కెరటం మా ఆయన, రెండో కెరటం నేను అనుకోకూడదా? నేను కెరటం చూడబట్టే మా ఆయన నేను. ఎందుకంటే ఒక కెరటం వచ్చి పైన నుంచి పడుతుంది ఇంకో కెరటం మీదకి, ఆ కింద కెరటం ఏమో నేను, పై కెరటం మా ఆయన. ఏంటే ఇక్కడ కెరటాలు చూసేదానికి వచ్చి అక్కడ మళ్ళీ మళ్ళీ భార్య కెరటం, భర్త కెరటం, పిల్లల కెరటం, ఇన్ని కెరటాలు అక్కడ పెట్టుకుంటే మళ్ళీ సంసార కెరటాలు అయిపోతాయి. నువ్వు సముద్రం చూడు ఆనందించమంటే చూడండి, ముందు కెరటాన్ని వెనక నెట్టేస్తుంది కదా, ఆ నెట్టే కెరటమేమో మా ఆయనే, నీటి పడే కెరటమేమో నేను. ఈ ఎందుకు అక్కడికి పోయి ఈ తరంగాలు, సంసార తరంగాలు ఎందుకు నీకు? అట్లా అనమాట. ఎక్కడ పర్వతాలు చూసినా సరే అవే గుర్తుకు రాకూడదు. మళ్ళా ఆ చివరి కొండ ఉంది, ఆ కొండ మీద కూర్చొని పెట్టేయాలి మా ఆయన్ని, దెబ్బకి దిగిరాడు ఇక్కడ. అంటే నీకేం పని, నువ్వు ఆ కొండ మొదలు చూసుకొని ఆనందించాలి, కానీ మళ్ళీ ఈ ఇల్లు తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టాలి ఇక్కడ అంటే మళ్ళీ నువ్వు ఎక్కడున్నట్టు. అందుకని ప్రియమోదాదుల విషయంలో శబ్దాది విషయాలు వాడేస్తే మళ్ళీ అదే అయిపోద్ది, విషయానందం అయిపోద్ది. ప్రియమోదాదులు ఉన్నాయే ఆనందమయ కోశం ఏందో అంతవరకే అనుభవించు, అది వేరు. విషయాలకు దూరంగా ఉంది కదా అది. నువ్వేం చేస్తున్నావు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విషయాలు వేస్తుంటే, విషయాలు తీసుకొచ్చి ఆనందమయ కోశం వేస్తావు. అప్పుడు విషయాలు ఆనందమయ కోశం రెండు ఒకటి అయిపోయింది, బ్రహ్మం దూరం అయిపోయింది. నువ్వు అందుకని ఈ తీసుకెళ్ళి అక్కడ కలపకూడదు. దానికి మూలం బ్రహ్మం అని తెలుసుకో. ఆనందమయ కోశము ఎందు అప్రియాదులు ఉన్నాయి, అది బ్రహ్మము యొక్క ధర్మాలను తెలుసుకో, కానీ విషయ ధర్మాలు మాత్రం కాదు. అది విషయ. నువ్వు ఖాళీగా కూర్చోకుండా నీ మనసు ఆనందంగా ఉంటే దానివల్ల వచ్చింది అనుకో వద్దు. నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి ఆనందం కనిపించింది, తృప్తి కనిపించింది నీకు, మళ్ళీ విషయాలను ఆపాదించడం. అందుకనే ఎంతసేపటికి మనసులో కలిగే ప్రియాదులన్నీ విషయాల తాలూకా అని చెప్పకూడదు. విషయాలు వదిలిపెట్టి దూరంగా ఉన్నావు కదా నువ్వు, అది విషయాల తాలూకా అని చెప్పకూడదు. అది ఇక్కడున్నాయి అని. అట్లా బయట ప్రియాదులే ఉండవు నీకు, బయట ప్రియాదులు ఉండవు. ప్రియాదులు ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ఏ వస్తువుల మీద రాయలేదు కదా. లడ్డు మీద ఏమో ఇది ప్రియము, ఇంకోటి చూపించే లడ్డు అది మోదము, ఇంకోటి ఏదో చూపించి ప్రమోదం అని రాయలేదు కదా నువ్వు. అన్నీ కలిపి ఏంటి మామూలు స్వీట్ పదార్థాలు. అలాగా ప్రియమోదాదుల్ని విషయాల్లోకి అప్లై చేయకూడదు. అప్పుడు ప్రియమోదాదుల్ని విషయాలకు అప్లై చేయకుంటే మళ్ళీ కిందకు వచ్చేసి ఉంటావు నువ్వు. ప్రియమోదాదులు ఏంగా చేసుకోవాలి, బ్రహ్మధర్మాలుగా చేసుకోవాలి. అప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం. అట్లా ఎవరన్నా చెప్తారు కదా, ఏముండో ఈ టేస్ట్ని ఇంకో దాంతో కంపేర్ చేయొద్దా, ఇక్కడదే ఈ టేస్ట్, అర్థమైందా? ఈ టేస్ట్ చూడబోతే బెంగళూరు టేస్ట్ లాగుంది, విజయవాడ టేస్ట్ లాగుంది, నీకెందుకు అవన్నీ పేర్లు, ఇక్కడ టేస్ట్ అంతే, ఇంకో దాంతో పోలిక లేదు. అలా బ్రహ్మధర్మాలైనటువంటి ప్రియాదులని బ్రహ్మం యొక్క ధర్మాలుగా తీసుకుంటే బ్రహ్మం దగ్గరికి బ్రహ్మ విచారం చేసేదానికి వీలుంటుంది. కానీ మరి శబ్దాది విషయాల్లో జోడిస్తే అట్లా నువ్వు మళ్ళీ కిందకి దిగొచ్చినట్టే కదా. అట్లా రాకూడదు, అలా రాకూడదు. దేనికి ఆ అంతఃకరణంలో సూక్ష్మ భాగమైనటువంటి ఆనందమయ కోశము ఎందుండే ప్రియాదులని నువ్వు అనుభవించేటప్పుడు గుట్టు చెప్పుడు కాకుండా అనుభవించుకో, చెప్పద్దు. చెప్పద్దు నీ పాటికి నువ్వు. ఎట్లాగంటే లోకంలో ఎవరైనా ప్రతిదాన్ని ఇది విని వెంటనే దాన్ని ముట్టరనమాట. కొంతమంది ఉంటారు,
విన్ వినిన వెంటనే ముట్టరు దాన్ని. అప్పుడు ఎవరైనా అట్లాంటి వాళ్ళు హోటల్కి పోయినారు, ముందుగా తినేసి బాగలేదు నోరు ముయ్యే బాబు, పక్కనుండే వాళ్ళు అసలు ఆ మాట వింటేనే ఇంక మొదలు ఇంక తినేది ఉండదు, నోరు ముయ్యే, నోరు మూసుకొని తిను, ఒక మాట పడే బాగుంది అను, ఇంకా బాగుంటుంది. నువ్వు ఇట్లా చెప్పేవారికి బాగలేదని అది అప్లై చేసుకుంటారు ఆ మాట. నువ్వు తిని బాగలేదన్నావు, తినకుండానే బాగలేదంట నీ మాట మీద. అట్లా కేసులు కూడా ఉంటాయి, అలా ఆరోపాలు. అర్థమైందా? ఇంట్లో కూడా అంతే, పిల్లలకి వంటలు చేసినప్పుడు ఇంకో ఎవడు కూడా కారము పులుపు అది ఇది చెప్పకూడదు, తినేవాడిని చెడగొట్టినట్టు. ఇప్పుడు అర్థమైందా? గప్సుపు తినాలంతే. ఈ ప్రకారంగా మనము ప్రియమోదాదులను అనుభవించేటప్పుడు నోరు జారేమా విషయాల్లోకి వచ్చేస్తాం. నోరు జారకూడదు. నోరు జారకుండా శృతి యొక్క చెప్పిన దాన్నే పట్టుకోవాలి. ఇది బ్రహ్మానందమే, బ్రహ్మ ధర్మాలే అని తెలుసుకున్నావు అనుకో, నువ్వు లోపలికి పోతావు. ఇంత దూరం వచ్చి ఎందుకు దొరలడం పైన నుంచి కిందకి? ఇంత దూరం వచ్చావు, విజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశంలోకి వచ్చావు, మళ్ళీ ఇది విషయ ధర్మాలతో పోలిస్తే ఎట్లాగా అంటే జారిపోయినట్టే కదా నువ్వు. అందుకనే శృతి మాట విను, బ్రహ్మధర్మాలుగా తెలుసుకో ప్రియా. అట్లాగే నువ్వు బయట ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఇదంతా పరమాత్మ యొక్క విషయమైంది, జగత్ అంతా కూడా పరమాత్మను వదిలిపెట్టి లేదని తెలుసుకో, అది బాగుంటుంది. ఎందుకు విషయ ధర్మాల గురించి పొగడుతుంటావు అని. అర్థమైందా? అట్లా ఇట్లాగా చాలామంది ఇప్పుడు ద్వైతం చెప్పేవన్నీ లోపల ఉన్నారా బయటే ఉన్నారా? వాళ్ళు ద్వైతం చెప్పేవాళ్ళు బయటే ఉంటారు అంతే. కానీ వాస్తవంగా చెప్పదలసినది సంయద్వాముడు, వామన, సత్యకాముడు మొదలగు నిశ్చిత బ్రహ్మధర్మాల వద్ద ఈ న్యాయం చెప్పాలి. ఇది కాబట్టి నిశ్చితమైనటువంటి బ్రహ్మధర్మాల వద్ద ఈ న్యాయమే చెప్పాలి వాళ్ళకి కూడా. అరే ఇదంతా బ్రహ్మధర్మాలు రా, బ్రహ్మానందమే. అందుకనే వాళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఉంది ఈ మాట, విషయానందం బ్రహ్మానందం. ఇంకని ఏదైనా తినేసి చూడ మనం బ్రహ్మానందంగా ఉంది స్వామి అని అంటూ ఉంటాం కదా, మంచిదే అది, అతి మధురం బ్రహ్మానందం అని మంచిదే కదా. విషయాన్ని మర్చిపోతున్నావు, బ్రహ్మాన్ని గుర్తు చేసుకుంటున్నావు. అట్లా ఈ ప్రకారంగా ఈ న్యాయమే చెప్పాలి వాళ్ళకు కూడా. ఉపాస్య బ్రహ్మం ఒకటే అయిన ప్రక్రమ భేదం వల్ల చెప్తున్నాడు. ఉపాస్య బ్రహ్మము ఒకటే కాబట్టి ప్రక్రమ భేదం వల్ల ఉపాసనా భేదం వచ్చింది. దాని క్రమం ఉంది కదా, దానివల్ల ఉపాస్య బ్రహ్మం ఉందే పరబ్రహ్మానికంటే వేరు కాదు. హిరణ్య గర్భుడు పరబ్రహ్మం కంటే వేరు కాదు. సరే, సృష్టికర్త అయిన సూత్రాత్మగా ఉండేవాడు ఆ మనోరూపుడు హిరణ్య గర్భుడు, ఆ హిరణ్య గర్భుడిని వ్యాపించిన పరబ్రహ్మతత్వము హిరణ్య గర్భుడు పరబ్రహ్మము కంటే వేరుగానే కాదు, ఒకటే. అయితే ఉపాసన చేయించటంలో విధానం వేరుగా ఉంటుంది, విధానం వేరుగా. అప్పుడు మళ్ళీ దాని ఉపాసనని మళ్ళీ ఎక్కడ చేర్చాలి? పరబ్రహ్మంలోనే చేర్చాలి. చివరికి పరబ్రహ్మంలోనే చేర్చి పరబ్రహ్మము కంటే వేరుగా లేదు అనే చెప్పాలి. అట్లా చెప్పాలన్నమాట ఈ ప్రకారంగా. ఓకే, అట్లా చేయించేటప్పుడేమో వేరువేరుగానే చేయించాలి, కానీ దాని మూలం చెప్పేటప్పుడు ఏకం చెప్పేటప్పుడు ఒకటిగానే పరబ్రహ్మ కంటే వేరుగా లేదని. ఉపాసన భేదం వచ్చింది ప్రకారంగా అక్కడ అన్యోన్య ధర్మాలు అన్యోన్యం మారవు. అన్యోన్య ధర్మాలు ఉన్నాయి కదా, అన్యోన్యంగానే ఉంటాయి, మారవు. అవి వేరుగానే ఉంటాయి. ఉపాసనలో నువ్వు వేరు నేను వేరే, నా దేవుడు వేరు నేను వేరు, దేవుడు వేరు జీవుడు వేరు అనేది ఉంటుంది ఉపాసనలో సాధనలో. కానీ జ్ఞానంలో అలా ఉండదు.
ఒక్కటే. ఉదాహరణకు అనమాట, ఉదాహరణకు ఎవడు చెప్పినా ఏవేవో చెప్తుంటాడు కానీ దేవుడికి. ఉదాహరణకు ఇద్దరు స్త్రీలు ఒకటే ఛత్రంతో ఒక ఒకటే చామరంతో రాజుగారిని సేవిస్తున్నారు. చామరములోట. ఛత్రం అంటే గొడుగు, మింద్యామరము ఇత్యాది. ఓ రాజుని సేవిస్తుంటారు స్త్రీలు ఒకటే ఛత్రంతో. అందుకనే ఆ గొడుగు పట్టుకున్నది ఇద్దరు ముగ్గురు పట్టుకున్నారు అక్కడ ఉండేవాళ్ళు. అలాగే చామర సేవ కూడా ఇద్దరు ఊపుతున్నారు. అట్లా ఉంటుంది కదా. పెద్ద పెద్ద విసనకర్రలు ఉండేది పూర్వం, ఆ పైన తగిలిచ్చేసి ఉండేది రాజు దగ్గరికి. అట్లా లాగుతుంటారు. లాగుతుంటే పెద్ద గాలి వస్తుంది. ఫ్యాన్ కూడా అంత రాదు, గాలి అంత గాలి వస్తుంది అనమాట. ఆ గాలి వచ్చేటట్టుగా కిటికీలు పెట్టుంటారు పైన వాళ్ళు. అంతా పద్ధతిగా చేసి ఉంటారు. అప్పుడు ఆ గాలికి ఓని వస్తుంటుంది. అప్పుడు వీళ్ళు దాన్ని ఊపుతారు. ఊపగానే పెద్ద గాలి, హాల్ అంతా గాలి వచ్చేస్తుంది. అట్లా ఇద్దరు ముగ్గురు చేస్తుంటారు. అచ్చట ఉపాసింపబడుతున్న రాజు ఒక్కడే అయినా ఉపాసనా భేదం ధర్మ వ్యవస్థ ప్రత్యేకంగా ఉన్నాయి. రాజు ఒకడే కదా, వాళ్ళ సేవలను అందుకునే రాజు ఒకడు. పరిచారకులు ఎంతమంది ఉన్నారో, ఉపాసనా భేదాలు అనేకంగా ఉన్నాయి, సాధన భేదములు అనేకంగా ఉన్నాయి. కానీ అన్నిటికీ సర్వోపాసనలకి మూల కారణమైన వాడు రాజు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. రాజు ఒక్కడే, ఒక్కడే. ఎంతమంది చేయండి, అది అన్ని పూజలు అందుకునేది ఆయనే అందుకుంటాడు. అన్ని పూజలు ఆయనే అందుకుంటుంటాడు. ఎవరెన్ని చేయని. అట్లా ప్రత్యేకమేమీ లేదు. ఈ విధంగా ఉపాసింపబడుతున్న రాజు ఒక్కడే అయినా ఉపాసనా భేదములు, ధర్మ వ్యవస్థ, వాటికి ఏ చేయాలి, ఎలా చేయాలి అనేవన్నీ ప్రత్యేకంగా వేరువేరుగా ఉన్నాయి కదా. అలాంటివే ఇచ్చట ప్రియ శిరస్సు మొదలగు ధర్మాలను, సంయద్వామాది ధర్మాలను, ఇవన్నీ ప్రియ శిరస్వత్వాదులు సంయద్వామాది ధర్మాలను సగుణ బ్రహ్మంలో భేద వ్యవహారంగా ఉన్నప్పటికీ కూడా, సగుణంలో వేరువేరుగా ఉంది. సగుణ బ్రహ్మ విషయంలో ఈ హెచ్చు తక్కువలన్నీ సగుణ వ్యవహారంలోనే కనిపిస్తుంది. నామరూపాలతో భావన చేసుకునే ఆ దేవతకే ఇలా కనిపిస్తుంటది. పరబ్రహ్మానికైతే అదేమీ లేదు. కాబట్టి సత్యకాముడు మొదలైన విశేషణాలు అవి ఉన్న చోటే తప్ప మరొక చోటకి రావు. సత్యకాముడు అని విశేషణాలు చెప్పారు కదా, అవన్నీ అక్కడికే, ఇంకో చోటకు పనికిరాదు. అంటే ఒక ఉపాసన ఇంకో దానికి పనికిరాదు, ఒక కర్మ ఇంకో కర్మ పనికిరాదు. ఇవన్నీ కలిపి ఒకే పరమాత్మ అనుభవించింది. అది ఉపాసన దేవతలు భేదం. అన్ని ఉపాసనలు, అన్ని రకాల దేవతలు ఒకే పరబ్రహ్మం మాత్రం ఒక్కటే, వేరేదిగానే కాదు. వేరేదిగా అన్ని మతాలు ఒకటే, అన్ని దేవతలు ఒకటే అని నువ్వు చెప్పితే అలా కుదరదు. పరబ్రహ్మ అని చెప్పాలి. నువ్వు అన్ని మతాలు ఒకటే, అన్ని ధర్మాలు ఒకటే, అన్ని దేవతలు ఒకటే అని చెప్పినప్పుడు నువ్వు పరబ్రహ్మ అని చెప్పాలి. నేతి లేదని చెప్పాలి. మళ్ళా నేతి లేదని చెప్పేసేయాలి. నేతి లేదని చెప్పినప్పుడే కుదురుతుంది. అట్లా ఇవన్నీ మళ్ళీ ఉండవు. ఇక ఇవి ఉండవు. నిరంతరము వీటి స్మరణే చేసుకొని ఉన్నారే కానీ వీటిని రిమూవ్ చేసేయటం వల్ల పరమాత్మలో ఇవేమీ లేదు అని చెప్పడంలా అన్ని దారులు అక్కడికే పోతాయి. అన్ని దేవతలు పరమాత్మే, అన్ని మతాలు ఒకటే సత్యాన్ని చెప్తున్నాయి అంటున్నావు కానీ రిమూవ్ మాత్రం చేయటం. రిమూవ్ చేయ ముందు. రిమూవ్ చేసినావు అనుకో, అప్పుడు నువ్వు ఎట్లా ఉంటుందంటే నువ్వు ద్వైతంలో ఉన్నావు అనుకోండి, నువ్వు ఎక్కిన చెట్టుని నువ్వే కొట్టుకుంటున్నావు, నువ్వు ఎక్కిన పడవను నువ్వే తగలబెట్టుకుంటున్నావు. ఎప్పుడు పరబ్రహ్మ జ్ఞానాన్ని కలిగించుకుంటావో
అర్థమైందా? అప్పుడు నీకు ఇవేమీ ఉండవు. పరబ్రహ్మ జ్ఞానం కలిగించుకోకుండా ఇవన్నీ అక్కడికే పోతాయి అని నువ్వు ఎక్కడే చేరు, ఒక దానిలో చేరను. ఒకటి అన్ని పోతాయి అక్కడికే, అన్ని మతాలకు సారం ఒకటే అని ఇక్కడి నుంచి చెప్తున్నావు, కానీ సారంలోకి వెళ్తే ఇవన్నీ పోవాల్సింది. ఇక్కడ కదలటంట్లా. ఏం మాటలు అవన్నీ, ఏం మాటలు. అది ఎట్లా ఉంటుందంటే అందరికీ సినిమా టికెట్లు ఇచ్చి లోపలికి పంపిస్తున్నాడు, కానీ వీడు ఎప్పుడు చూస్తాడు సినిమా టికెట్లు. సినిమా టికెట్లు చించేవాడుగా, టికెట్ చించేవాడుగా ఉండవు నువ్వు, లోపలికి పోయి కూర్చొని చూసేవాడుగా లేదు. అట్లాగా అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి నువ్వు అక్కడికి మాత్రం పోకుండా ఉండేది. అక్కడికి పోతే ఇవన్నీ ఉంటాయంటే నువ్వు దాన్ని పొందినప్పుడు, అదే నేను అన్నప్పుడు, నాకంటే అన్యమైనది రెండవది లేదు అన్నప్పుడు ఇవి ఏమి చెత్త చెదారం ఉండనే ఉండదు. గట్టిగా ఫ్యాన్ వేస్తేనే చెత్త పోతుంది. నువ్వేంటి ఇలాగున్నావు? ఊరికే కబూర్లు చెప్తుంటారు, అన్ని మతాలు ఒకటే, అందరు అక్కడికే పోయేది. నువ్వు పోయినావా? ఇక్కడే చేరినావు ఎప్పటి నుంచే? అది తెలుసుకున్నట్లయితే నాణ్య పంత విద్యతే అయినా అన్ని ఖండింపబడతాయి. ఈ జరగవు, ఇక అన్ని ఖండించేస్తారు. అట్లా అందరూ ఒకదాన్ని ఖండన చేసి ఒకదాన్ని మిగిల్చుకుంటారు. ఇక్కడ తత్వంలో బ్రహ్మ విద్యలో అన్ని ఖండించేదానికి ఏమీ లేదని తెలుసుకుంటారు. అది కదా నువ్వు చేయాల్సింది, అది లేదు నీ దగ్గర. కాబట్టి కనుక సత్యకాముడు మొదలైన విశేషణాలు ఉన్న చోటనే తప్ప మరొక చోటకు రావు. ఉపాసనలోను ఉపక్రమంలోను భేదం ఉన్నది కదా. ఉపాసనలోను భేదం, ఉపక్రమ నువ్వు ఎలా స్టార్ట్ చేస్తున్నావు భేదం ఉంది, నువ్వు ఎలా ఉపాసన చేస్తున్నావు భేదం ఉంది. అన్నిటికీ మూలమైన దానిలో భేదానికి తావలేనే లేదు. అన్ని సమానంగానే ఉంది, అన్నీ సమానమే. అది బాగా తెలుసుకోవాల్సింది. అట్లా సమానం అని చెప్పి నువ్వు, అన్ని సమానమే అని చెప్పి నువ్వు దేనిలోనూ ఉండలేవు. నువ్వు అన్నిటినీ వదిలేయాలి, దేన్ని పెట్టుకొని ఉండకూడదు. సమానం అన్నావు కదా, అందుకని ఇది ఇంతవరకు. అయిపోయిందిగా, 13 చెప్తా. కాబట్టి ఈ ప్రకారంగా ఆనందయాది అధికరణంలో 12వ సూత్రము భాష్యము అయింది. ఇప్పుడు 13వ సూత్రము ఒకటి ఉన్నది, అది పరిసమాప్తి. ఇతరేతు ఆనందాదయో ధర్మాః ఇతరేతు ఆనందాదయో ధర్మాః. కాబట్టి ఈ సూత్రము చెప్పుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇతరేతు అర్థ సామాన్యాత్, ఇతరేతు అర్థ సామాన్యాత్. కాబట్టి ఇతరేతు అర్థ సామాన్యాత్ అని చెప్పేసి ఇతరములు ఉన్నాయి కదా, మిగిలిన గుణాలు ఏదైతే ఉందో అవన్నీ గుణి సామ్యం వలన సర్వత్రా వర్తిస్తాయి. గుణి అనేది అన్నిటికీ సమానమే, గుణాలు వేరు. గుణి అనేది అన్నిటికీ సమానమే. ఉదాహరణకి ఏమిటి అంటే మనము తెలుసుకోవచ్చు, మనం ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. ఇడ్లీలో ఉన్నది బియ్యపు రవి, దోశలో ఉండేది బియ్యపు పిండే. కాబట్టి ఏ స్వీట్ అయినా సరే అక్కడ పంచదార ఒకటే కామన్, అది గుణి. ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా రకరకాలుగా, అవన్నీ గుణాలు. గుణేమో స్వీట్, అలాగే హాట్ గుణి. గుణాలు వెరైటీలు అలాగా వెరైటీలు అనమాట. దీనికి అది బాగా చూస్తే శనగపిండి బియ్య పిండి తప్ప ఇంకేముండదు అక్కడ.
అర్థమైంది. ఏముంది? ఇడ్లీలు వేసేవాడు, దోశలు వేసేవాడు వాడి దగ్గర ఏముంటుంది? ఇవే ఉంటాయి. అదే స్వీట్లు వేసేవాళ్ళ దగ్గర ఏముంటుంది? శనగపిండి ఉంటుంది, బియ్య పిండి ఉంటుంది, పంచదార, అది కామనం. ఇప్పుడు అనేకం ఏది? పంచదారే ఒకటే, అనేకం ఉంది. అది ఆకారాలు, పేర్లు, వాచారంభణం, వికారం, నామధేయం. అక్కడ ఉండేదంతా పిండి, పంచదార. అట్లాగా గుణాలు అనేకం ఉంటుంది, గుణి మాత్రం ఒక్కటే. గుణి మారదు, గుణాలు మారుతూ ఉంటాయి. అట్లా అనమాట. మిగిలిన గుణాలు గుణి సామ్యం వల్ల సర్వత్ర వర్తిస్తాయి. గుణి అనేది ఒకటి కాబట్టి అంతటా పనికొస్తుంది అది. గుణాలు అనేకమైన గుణి ఒక్కటే కాబట్టి మీరందరూ ఒక్కటే. ఎందుకంటే గుణి అంతా మీకు గుణి ఒకటే కదా, గుణాలు అనేకం కదా. మీరందరూ గుణి వల్ల ఒకటయ్యారు. గుణి కాని వేరైతే మీరు ఒక్కటవ్వే పని లేదు. అందుకనే ఎప్పుడైనా మానవత్వము అనేది, మానవత్వం అంతా ఒకటేరా, మానవులంతా ఒకటేరా అని చెప్పేసింది. మానవులంతా ఒకటే కానీ భావాలు ఒకటి కాదే. భావాలు ఒకటి కాదు, కర్మలు ఒకటి కాదు. అందువల్ల మానవత్వం ఒకటే అని ఎందుకు చెప్తున్నామంటే పరమాత్మ తత్వం వల్ల, మాధవుడు వల్ల చెప్తున్నాం. మాధవుడు గుణి అయ్యాడు, మానవులు గుణాలేని. కాబట్టి మాధవుడిని నువ్వు తెలుసుకోలేదనుకో ఒక టవర్ మీద. అందుకని మీ గుణాలన్నీ వేరుగా ఉన్నాయి, మీ చేష్టలన్నీ వేరుగా ఉన్నాయి, మీ పద్ధతులన్నీ వేరుగా ఉన్నాయి. ఒకటవ్వే పద్ధతి మీకు మాధవత్వాన్ని, బ్రహ్మత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఒకటి అవుతారు, లేదంటే చల్లరగా పడి ఉంటారు పో అనిపిస్తుంది. అందువల్ల గుణి ఒక్కటి, గుణాలు అనేకము అనమాట. గుణిలో సజాతి సగత భేదరహితాదులు ఉన్నాయి. గుణాలలో సజాతీయము, విజాతీయము, స్వగత భేదములు ఉన్నాయి అనమాట. ఇట్లా ఇతరేతో అర్థ సామాన్యాతో దేనిలో అయినా అర్థము మాత్రము, అర్థం మూలం ఒక్కటే సమానంగానున్నది. ఇతరేతో ఆనందాదయో ధర్మాః బ్రహ్మస్వరూప ప్రతిపాదనాయ ఏవ ఉచ్యమానాః. అర్థ సామాన్యాత్, చూసారా, అర్థము సామాన్యంగా ఉందన్నిట్లో. ప్రతిపాద్యస్య బ్రహ్మణః ధర్మిణః ఏకత్వాత్ సర్వే సర్వత్ర ప్రతీయేరన్నితే వైషమ్యం ప్రతిపత్తి మాత్రయోజనాహితే ఇది అని ఈ సూత్రము, దాని భాష్యము చెప్పారు. కాబట్టి ఇతరేతు ఆనందాదయ ధర్మాః బ్రహ్మస్వరూప ప్రతిపాదనాయ ఏవ ఉచ్యమానాః అర్థ సామాన్యాతో, ఇంతవరకు. కాబట్టి మిగిలిన ఆనందాది ధర్మాలు ఏవే ఉన్నాయో అవన్నీ బ్రహ్మస్వరూప ప్రతిపాదనకే. కాబట్టి అర్థ సామాన్య బ్రహ్మస్వరూప ప్రతిపాదన చేసేందుకొరకే ఉన్నది. ఎందుకు చెప్తున్నాము అంటే అర్థ సామాన్యతో, వాటి మీనింగ్ ఒకటే, అర్థం ఒకటే. బ్రహ్మమే మీనింగు, బ్రహ్మమే అర్థవంతంగా ఉంది. అందుకనే మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అనగా ప్రతిపాదిస్తున్నాయి, బ్రహ్మమునే ప్రతిపాదిస్తున్నాయి. సర్వే బ్రహ్మమునే అన్ని ఓంకారాన్నే కొనియాడుతున్నది. అట్లాగే బ్రహ్మమునే ప్రతిపాదిస్తున్నవి ఉపనిషత్తులన్నీయో. ఒకే బ్రహ్మమును గనుక అన్ని చోట్ల చేరుతాయి. బ్రహ్మం ఒకటే కాబట్టి అన్నీ కూడా ఏవే ఉన్నాయో అన్ని బ్రహ్మాన్ని చేరుతున్నాయి, బ్రహ్మము ఏందే ఉంటుంది. అవి కేవలం జ్ఞానమాత్ర ప్రయోజనాన్ని సాధిస్తున్నాయి అనుకోకటే. కాబట్టి జ్ఞానం మాత్రమే
జ్ఞానప్లవేన ఏవ ఒరిజినం సంతరిష్యతి. జ్ఞానమాత్రాన్ని ప్రయోజనంగా చెప్తున్నది, బోధిస్తున్నాయి. కాబట్టి ఒక్కటే, అది బ్రహ్మమును వదిలిపెట్టి లేదు, బ్రహ్మాత్మ జ్ఞానమునే బోధిస్తున్నాయి అని చెప్పి ఆనందాది అధికరణము పరిసమాప్తి చేశారు. ఎప్పుడైనా సరే మనం ఆనందాన్ని కలిగించుకుంటున్నాము, తృప్తిని కలిగించుకుంటున్నాము, సుఖాన్ని కలిగించుకుంటున్నాము అంటే అది విషయ సుఖం కాదు, బ్రహ్మ సుఖమే. బ్రహ్మ సుఖమే. అందుకనే విషయాలు ఇలా వస్తాయి కదా మనసుకు వచ్చినప్పుడు రాగద్వేషాలతో వస్తుంటాయి. ప్రియాదులు ఏదైతే ఉందో బ్రహ్మం మీద ఆధారపడిన ప్రియాదులు విషయాల మీద ఆధారపడింది కాదు అది. అందువల్ల విషయాల వల్ల ప్రియ మోద ప్రమాదాదులు ఉండడం లేదు, బ్రహ్మము వల్ల ఉంటుంది. మరి విషయాలు దానిలో ఏమీ లేదు, సత్తు లేదు, చిత్తు లేదు, ఆనందం లేదు. అది ఉత్తిదే, నశించిపోయే జడ ధర్మాలవి, జడ ధర్మాలు. అందుకని అక్కడ ఏమి లేదు. నీకు కలిగే ఆనందము నీ యందు, నీ బుద్ధి యందు ఆనందమయ కోశం ఉంది. ఆ ఆనందమయ కోశం యొక్క లక్షణమే అది. దేర్ఫోర్ అదంతా కలిపి బ్రహ్మ లక్షణం. కాబట్టి విషయాల వల్ల వచ్చింది కానీ కాదు. అందువల్ల ఇటు నుంచి ఇటు పోయినాయి అనుకోండి లోపలికి, అదేమి వికల్పాలు అయిపోతాయి. అటు ఉన్నది అనుకోండి వికల్పం లేకుండా ఉంటుంది, ఒకే ఆనందం. అందువల్ల బ్రహ్మమే దీనికి విషయముగానున్నది. బ్రహ్మాన్ని చెప్తుంది ప్రియాదులు అని చెప్పినప్పుడు అది ఎప్పటికీ పోకుండా ఉంటుంది అనమాట. విషయాల వల్ల వచ్చింది అంటే విషయాలు నశించగానే పోతుంది, ఆ సుఖం కాస్త వెళ్ళిపోతుంది విషయాలు నశిస్తాయి. అందుకనే బాగా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు బ్రహ్మ విద్య దగ్గరికి వచ్చారనుకోండి, బ్రహ్మం అనేటువంటి ఆ విద్య అనేటువంటి మందు మీరు వేసుకోగానే అంతఃకరణంలో పర్మనెంట్ ఆనందమే ఉంటుంది మీ దగ్గర. ఇదివరకు శబ్దస్పర్శ రూపరసగంధాది ఆ బొట్లు ఉన్నాయి, చుక్కలు బిందువులో, అది వేసుకునేటప్పటికి అదేమవుతుంది, రాగద్వేషాలు అన్నీ వచ్చిపోతుంటాయి, ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల బ్రహ్మానంద బిందువు వేరు, విషయానంద బిందువు వేరు. ఇది నశిస్తుంటుంది, అది నశించదు. అందువల్ల అది ఒక్కసారి తెలుసుకుంటే ఉంటుంది. ఇదేమో ఇవన్నీ సాధన సాధ్యాలతో పొందేది అనమాట. అందుకని సాధన సాధ్యాలతో పొందేవన్నీ నశిస్తుంటాయి, నశిస్తుంటాయి. అందువల్ల నిన్న నేను ఇలాగా ఒక తోటలో, ఒక వనంలో, మంచి వనం, అది చాలా బాగుంటుంది. ఆ వనంలో నిన్ను కూర్చుంటే ఎంత బాగుందంటే నా మనసు అని ఈరోజు కూర్చోపోయి చూసా రాదు. ఎందుకని నిన్న నీ మనసు ప్రసన్నంగా అంతర్ముఖంగా ఉంది, అందుకు కూర్చున్నావు, అక్కడ ఆనందించేసినావు. ఇప్పుడు అలజడి చిత్తంతో కూర్చున్నావు అనుకో, నీ అనుభవించలేవు, నీ వల్ల కాదు. కాబట్టి అక్కడ కాదు వచ్చింది, అది నీ మనసు అంతర్ముఖంగా ఉంది, ఆనందం కలిగింది. ఇప్పుడు నీ మనసు అలజడిగా ఉంది కదా, అది నిన్నటిని టాలీ చేస్తారు మనుషులు. నేను ఇక్కడ కూర్చున్నాను, చాలా బాగుంది, ఈరోజు మా ఆయన నన్ను ఏదో అన్నాడు, ఇప్పుడు కూర్చుంటాను, ఏం రాదా, ఎందుకు ఈ గొడవే వస్తుంది మళ్ళీ అక్కడికి. అర్థమైందా? ఒకరోజు వెళ్ళి ఎదురుగింట్లో కూర్చున్నావు, భలే ఉన్నావు, కబుర్లు చెప్పుకుంటున్నావు. ఈరోజు అత్తగారు ఏదో అన్నానని పోయి కూర్చున్నావు అనుకో, నీకేం రాదు, ప్రసన్నంగా ఉండలేవు. ఎందుకని? అందుకో అది దానికి పోయి చెప్తావు, మా అత్తకి ఎప్పుడైనా మందు పెట్టి చంపేయాలని. నిన్నేమో కాముగా కూర్చున్నావు, ఈరోజు అంటే మ్యాటర్ తీసుకొచ్చావు అంటుంది అది ఎదురింటే ఆవిడ. అది నిన్న కాముగా వచ్చి కూర్చుంది, ఆనందించింది. ఈరోజు ఇవన్నీ వేసుకొని పోయి ఆడ కూర్చుంది అనుకోండి, అది. కాబట్టి నీ చిత్తం ఎక్కడైనా అట్లాగే ఉంది, స్థలం కాదు కలిగించేది నీకు ఆనందాన్ని, చిత్తం. కాబట్టి ఆ చిత్తానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే ఉపనిషత్తు ఎక్కడికైనా ఆనందమేది. అందుకని విషయాలకు సంబంధించింది తీయకూడదు మనసుకి.
ఆనందమయ కోశంలో ఉండేటువంటిది ఏదైతే ఉందో బ్రహ్మము, ఆ బ్రహ్మము యొక్క సుఖాదులు ఏదైతే ఉందో దాన్ని నువ్వు అప్పుడు హాయిగా ఉంటుంది. నీకు మనసులో కలిగిన వెంటనే బ్రహ్మానందమే ఇదంతా, ఇది ఆత్మసుఖమే అని తెలుస్తుంది. విషయ సుఖంగానే కాదు. కాబట్టి విషయాల వల్ల వచ్చేది ఏం కాదు అట్లా. కాబట్టి ఇప్పుడు దీనికి కాలం లేదు. ఈ ఆనందమయ కోశంలో ఉండే ప్రియాదులకి కాలంతో నిమిత్తం లేదు, వస్తువులతో నిమిత్తం లేదు, దేశంతో నిమిత్తం లేదు, దేశం కూడా లేదు, కాల దేశ వస్తువులు లేదు. ఎట్లున్నావు అట్లాగే నువ్వు ఆనందిస్తావు. ఈ లోక విషయాలు అనుభవించాలంటే కాలము, దేశము, కర్మ, వస్తువులు అన్నీ కావాలి, మెటీరియల్ కావాలి వీటికి. సరే మెటీరియల్ అన్ని తీసుకొచ్చి ఇచ్చిన అనిపించా చూద్దాం, లేదు. బయట సుఖాలు అనుభవించాలంటే ఏం కావాలి? మెటీరియల్ కావాలి, విషయాలు కావాలి కదా. డబ్బు కావాలి, స్థలం కావాలి, మనుషులు కావాలి, ఫుడ్ కావాలి, మళ్ళా మంచి మంచిగా ఉండాలని ఎవ్వడు కూడా ఇంత వ్యతిరేకమైన మాట చెప్పకూడదు. అన్ని సదుపాయాలు చేసి కూర్చున్నా సరే నీ చిత్తం మాత్రం సరిగా లేదనుకో, అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే, బూడిదలో పోసి పన్నీరేది. అర్థమైందా? అది ఇప్పుడు నేను రాను పో అనే భార్యని బజారుకి తీసుకెళ్ళావనుకో అసలు సుఖంగానే ఉండలేవు నువ్వు. ఎందుకని? అది చూడవే ఎంత బాగుంది, ఏం బాగుందిలే బా, ఏమిటి ప్రతిదాన్ని బాగలేదు అంటున్నావు అంటే నీకు కాళ్ళు లాగేస్తుంటాను అన్ని బజారుకి తీసుకొస్తే మీకు ఏంటి అసలు ఊరి నేను ఇది పొరపాటు. అర్థమైందా? మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా సరే చిత్తము బాగుండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ చిత్తము విషయాల వైపు తిరిగి ఉండకూడదు. ఆ చిత్తం విషయాల సంబంధాన్ని వదులుకొని చిత్తం నిలబడితే అప్పుడు బ్రహ్మము యొక్క ధర్మాలైనటువంటి ప్రియ మోద ప్రమాదాలు అలాగా చూసారా. ఏ విధంగా అయితే రాత్రిపూట నక్షత్రాదులన్నీ అంటించుకొని పడుకున్నారట, లైట్లు ఆఫ్ చేయగానే ఎన్ని ఎరుగుతాయి, లైట్లన్నీ ఆపేసేప్పుడు దగ్గర మెరుస్తుంటది. అప్పుడు ఈ లైట్లన్నీ ఆపేయే ఆ చిత్తంలో ఉంది కదా ఆనందమయ కోశ లక్షణము ప్రియ మోద ప్రమోదం, అలా దాంట్లో ఉంటున్నాం. ఇదంతా బ్రహ్మము యొక్క ప్రకాశం అని తెలుసుకొని, బ్రహ్మము యొక్క సుఖములో తెలుసుకొని కామం అదే అనమాట, లేకపోతే కష్టం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.